ఏంటక్క యువరాజ్నా అని అంత డౌట్గా అంటున్నావు? నేను హెడ్గా చేయలేనా? చెయ్యకూడదని అనుకుంటున్నారా? చెయ్యకూడదని కాదురా, మరి యువరాజ్ ఈ ప్రాజెక్టుని ఫినిష్ చేయలేడు అంటున్నారు వదిన. ఏందమ్మీది? ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా అట్టా ఎట్టా అనగలవు? పిన్ని, ఒక్కసారి నేను చెప్పేది వినండి. నేను యువరాజ్ చేయలేడు, చేత కాదు అని చెప్పడం లేదు. పెద్ద ప్రాజెక్టు, ఎక్స్పీరియన్స్ లేదు అని అంటున్నాను. ఆఫీస్లో అడుగు పెట్టనివ్వకపోతే ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది వదిన? యువరాజ్ని నేనెప్పుడూ ఆఫీస్కి రాకుండా ఆపలేదు నిషిక. ఇన్ఫాక్ట్ నేను రోజు రమ్మని చాలాసార్లు చెప్పాను. కానీ వాడు ఆఫీస్లో సీఈఓగా అడుగు పెట్టాలనుకుంటున్నాడు. నేను ఒక్కో మెట్టు ఎక్కుతూ సీఈఓ వరకు వెళ్ళమని చెప్తున్నాను. అంతే తేడా. ఇదంతా కాదక్క. నన్ను ఆ ప్రాజెక్ట్కి నాన్న ప్లేస్లో కూర్చోబెడతావా లేదా? కూర్చోపెట్టాలనే ఉంది యువరాజ్. కానీ నీకు ఆవేశం ఎక్కువ, ఓపిక తక్కువ. నువ్వు ప్రాజెక్ట్ని ఫినిష్ చేయడం కాదు, కనీసం మొదలు పెట్టలేవు. ఎందుకక్క నాకు పని రాదని చెప్తున్నావు? నన్ను ఆఫీస్లో పెద్ద పోస్ట్లో కూర్చోబెట్టాలంటే నీకు భయం అని చెప్పు. ముందు నుంచి అంతే. అన్నీ నీ కంట్రోల్లోనే ఉండాలనుకుంటావు, నీకు నచ్చినట్టే జరగాలనుకుంటావు. తమ్ముడు అంటే ప్రాణం, తమ్ముడు కోసం ఏమైనా చేస్తానంటావు. కానీ ఏ రోజు నువ్వు నన్ను మనిషిగా కూడా చూడలేదక్క. అయినా నేనేమైనా నీ పోస్ట్ని అడిగానా? మా నాన్న పోస్ట్లో నన్ను కూర్చోబెట్టమన్నా. అయినా మధ్యలో నీకొచ్చిన నష్టమేంటి? రేయ్, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వు ప్రాజెక్ట్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతే నష్టపోయేది నువ్వు నేనో కాదు, మనమందరం, మన కంపెనీ. అక్క, ఆఖరిసారి అడుగుతున్నాను, నన్ను నాన్న సీట్లో కూర్చోబెడతావా లేదా? నువ్వు మారకుండా ఇలానే ఉంటే నేను కూర్చోబెట్టలేను యువరాజ్. నేను కూర్చోబెట్టలేను యువరాజ్. నేను కూర్చోబెట్టలేను యువరాజ్. నేను కూర్చోబెట్టలేను యువరాజ్. అబ్బడా యువరాజ్, అబ్బడా ఇప్పటికే నన్ను కంపెనీకి చాలా రోజులు దూరం పెట్టావక్క. ఇప్పుడు నన్ను అపాయింట్ చేయకపోతే ఈ ఇంట్లో చాలా జరుగుతాయి. అవి ఒక చావుతో మొదలవుతాయి. ఆలోచించుకో. ఇప్పుడు అమ్మి గాని సీరియస్ అయ్యి ఇంట్లో నుంచి పొమ్మంటే ఇక అంతే. రే అబ్బడా ఇటీ అమ్మా, నిన్ను ఈ ఆవేశం చూసే నిన్ను మీ నాయన ఆ కుర్చీలో కూర్చోబెట్టేదానికి అంతలా ఆలోచిస్తా ఉండాడు. అయినా కౌశికిని బెదిరించి అంత పెద్దోడు అయిపోయిండావా అబ్బడా? కౌశికి క్షమాపణలు చెప్పు. చెప్పు 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 చెప్పు. సారీ అక్క, గన్ తీసుకురాకుండా ఉండాల్సిందే. కానీ నాకు దక్కాల్సిన కుర్చీ నాకు దక్కకపోతే మాత్రం నేనింతటితో ఆగను.